మోస కనిపిస్తుందేమిటి? రేపు స్వయంవరంలో గెలిచేవాడు రుద్రరంగంలో శత్రు సైన్యాన్ని ఛేదించే గొప్ప వీరుడే కావచ్చు. కానీ అతను సీతాదేవి అడిగే వేళ తన పుట్టుటి నుండి ఛేదించగలడా? సైగ మాత్రం చేత వందల కొద్ది సైన్యాన్ని నడిపే వీరుడే కావచ్చు. కానీ అతను సీతాదేవి మనసు లోపలి మాటలు గ్రహించగలరా? సీతాదేవి శోభిస్తుంటే తను స్థిమితంగా ఎలా ఉండగలడు? అందుకే సీతమ్మను చేరి స్వయంగా లాలించ రాజ్యాన్ని కన్నాడు కదా. ఆ రాముని చూచి సీతాదేవి మేఘములలో తేలింది. తన కనులు సముద్రం కెరటాల హోరువలే ఆనంద బాష్పాలు నింపుకున్నది. సీతాదేవి మనస్సులోని భావాలను నృత్యరూపకంగా తెలియజేయడానికి మన ముందుకు వస్తున్నారు మా విద్యార్థులు. మరి వాటిని తిలకిద్దామా? Chico